హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వరుణ్. ఈరోజు మనం వీడియోలో ఏంటి అంటే అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియోలో మీకు ఏంటి అంటే విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 ఇవన్నీ మీరు ఈజీగా ఇవన్నిట్లలో ఈ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అయితే మీకు ఈజీగా వర్క్ అవుతుంది. నేను చెప్పబోయే ఈ ట్రిక్స్ మీరు ఫాలో అయితే ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకోమని ఈ ఫైల్ అయితే అవుపిస్తుంది అను అని. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు 2 ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ 2 ఫైల్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే మీకు తెలుగు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అంటే ప్రాపర్గా వర్క్ అవుద్ది. ఇది వచ్చేసి తెలుగు అనుస్క్రిప్ట్ది కీబోర్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీద మనం ఏం చేయాలంటే ఈ 2 ఫైల్స్లో ఒక్కో ఫైల్కి సెట్టింగ్ చేయాలి. దీని మీద ఫస్ట్ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ కంపాటబిలిటీ అని ఉంటుంది. దీని మీద ఇక్కడ మీకు రన్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా, ఇక్కడ రన్ మీద క్లిక్ చేసి అలాగే విండోస్ సర్వీస్ ప్యాక్ 3 తీసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అప్లై అనే బటన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫైల్ అయితే ఇలా వస్తుంది. దీని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది అయిపోయేదాకా కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇలా అయిపోయిన తర్వాతకి మీరు సేమ్ యాస్టీస్ దీనికి ఏ విధంగా మనం సెట్టింగ్స్ చేసుకున్నామో ఈ కింది ఫైల్ గిట్లా సేమ్ ఇలానే వేసుకోవాలి. కుడ్ నాట్ రెస్పాండ్ అని వచ్చినా ఏం పర్లేదు, అలానే వస్తుంది. దాని తర్వాత ఈ కింద ఆప్షన్ ఎంచుకోండి, నో ఐ విల్ రీస్టార్ట్ ద కంప్యూటర్ లాటర్ అని చెప్పేసి. దాని తర్వాత దీని మీద ఇట్లా ఈ ఫైల్ మీద గట్లా సేమ్ అదే సెట్టింగ్స్ చేసుకోండి. కంపాటబిలిటీకి రండి, ఇక్కడ పైన టిక్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాతకి సర్వీస్ ప్యాక్ 3 అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ రన్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి, అప్లై అనండి, తర్వాతకి ఓకే అనండి. దాని తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. యాజ్ యూజువల్గా ఇచ్చేసిన తర్వాత దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ అనండి. ఇప్పుడైతే మీకు అయితే ఫైల్ అయితే ఇన్స్టాలింగ్ అయితే ప్రాసెస్ అవుతుంది. అయితే మీరు ఏ సాఫ్ట్వేర్ చూసుకొని ఒకటే ఫైల్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఇక్కడ అనుస్క్రిప్ట్కి వచ్చేసరికి మీరు 2 ఫైల్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతకే ఇక్కడ నో అని చెప్పేసి ఇక్కడ ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే చిన్న సెట్టింగ్ చేయాలి. అదేంటి అంటే విండోస్ సీలకు అయితే వచ్చేసేయండి. ఎస్ఎం మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ టీటీఎఫ్ ఫైల్స్ అని ఉంటుంది కింద. ఇప్పుడు నేను వెళ్ళింది రాంగ్. ఇప్పుడు ఇక్కడ కింది ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అన్నీ మీకు తెలుగు ఫండ్స్ అనమాట, ఇవన్నీ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాతకి మీరు దీన్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ యొక్క కంప్యూటర్లో ఎక్కడ కంట్రోల్ ప్యానల్ ఉంటుందో అక్కడ వెళ్ళి అక్కడ ఫండ్స్ మీద క్లిక్ చేసి మీరైతే ఫండ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. నేనైతే ఇప్పుడు కంట్రోల్ ప్యానల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్యానల్లోకి అయితే వెళ్తాను. అయితే ఇక్కడ నేను స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేశాను. దాని తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో నేను ఈజీగా సెర్చ్ చేస్తున్నాను కంట్రోల్ ప్యానల్ అని చెప్పేసి. అయితే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అపీరియన్స్ అని ఉంటుంది. అపీరియన్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఫండ్స్ వెళ్ళాక మనం కాపీ చేసుకున్నామో అవి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందే పేస్ట్ చేశాను, నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఓకే, అయితే మీరు ఇక్కడ అయితే ఎస్ అని క్లిక్ చేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఎస్ అని అయితే క్లిక్ చేశాను. ఫండ్స్ అయితే ఇన్స్టాలింగ్ అయితే అవుతున్నాయి. ఓకే, ఇలా ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మొత్తం ఇక్కడనైతే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడ అనుస్క్రిప్ట్ అని వచ్చింది కదా, ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ప్రాపర్టీస్లోకి రండి. ఒకసారి సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోండి. కంపాటబిలిటీలోకి వచ్చి ఇక్కడ రన్ మీద క్లిక్ ఉండాలి, సర్వీస్ ప్యాక్ 3 ఉండాలి, రన్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. దాని తర్వాత ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ అయితే ఈ ఫైల్ని అయితే ఈ సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ కానీ కొద్దిగా టైం అయితే మీకు తీసుకుంటుంది, పర్లేదు, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇది స్లోగా ఓపెన్ అవుతుంది గైస్. ఓపెన్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, యాపిల్ కీబోర్డ్ వస్తుంది. దాని తర్వాతకి ఓకే మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కొద్దిగా స్పీడ్ అనిపించవచ్చు, ఎందుకంటే మరీ లాంగ్ ఉండొద్దు అని చెప్పేసి నేను వితిన్ షార్ట్ చేసి మరీ ఈజీ స్పీడ్గా చెప్పేస్తున్నాను, ఏమనుకోకండి. ప్రాసెస్ అయితే లిటిల్ బిట్ సేమ్. ఇక్కడ వీడియోలోకి వచ్చి పేజీ విడతాను, ఎందుకంటే మనకు పేజీ మీకు మంచిగా అవ్వడం కోసం. ఇక్కడ ఫండ్ సైజ్ అయితే కొంచెం పెంచుతున్నాను. మీకు
నేను తెలుగు ఏది టైప్ చేసేది మీకు తెలియడం కోసం. ఇక్కడ వికాస్ ఫంట్ అయితే నేను తీసుకున్నాను అనుస్క్రిప్ట్కి సంబంధించింది. దీని తర్వాత నేను యాజ్ యూజువల్గా ఇప్పుడైతే తెలుగులో టైప్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అమ్మ, ఆకు, ఇల్లు, ఈక, ఓకే, చెట్టు, ఇలా మనం ఏదైనా ఇంగ్లీష్ తెలుగులో ఏదైనా మీరు ఈజీగా టైప్ చేయొచ్చు ఈ అనుస్క్రిప్ట్ ఉంటే. ఇది అయితే చాలా సాఫ్ట్వేర్స్ అంటే ఫ్లెక్సీలలో కావచ్చు, ఇంకెక్కడైనా సరే న్యూస్ పేపర్లో కావచ్చు, ఎక్కడైనా తెలుగు వాడేది ఏంటి అంటే అనుస్క్రిప్ట్, యాపిల్ కీబోర్డ్, ఇదే కీబోర్డ్ వాడతారు. మన ఫొనెటిక్ అయితే ఎక్కడ యూజ్ చేయరు. ఎందుకంటే దీనికైతే చాలా ఆప్షన్స్ ఉంటాయి, చాలా స్టైల్స్ ఉంటాయి. తెలుగు ఫంట్స్ మీరు ఎట్లా అంటే అట్లా పెట్టవచ్చు. ఈవెన్ న్యూస్ ఛానల్స్లో వాళ్ళు కూడా, మన తెలుగు ఛానల్లో వాళ్ళు కూడా ఎక్కువ స్క్రోలింగ్ కోసం దీన్నే వాడుతూ ఉంటారు, ఈ సాఫ్ట్వేర్ని. ఈ సాఫ్ట్వేర్ వచ్చుంటే మీకైతే చాలా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. నా సైడ్ నుంచి నేను మీకు ఈ సజెషన్ ఇస్తున్నాను. కాకపోతే నేర్చుకోవడానికైతే చాలా టైం పడుతుంది. ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ని ఎవరైతే ఇంగ్లీష్ బాగా టైప్ చేయగలరో స్పీడ్, వాళ్ళైతే నేర్చుకుంటే ఈజీగా వచ్చేసి. జర ఇంగ్లీష్ స్లో ఉన్న వాళ్ళకి ఇది కొట్టాలంటే జర కొద్దిగా టఫ్ అయితే అనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది గైస్, అంత టైం ఏం పట్టదు. ఇది అనమాట ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఆ ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోద్ది. దాని నుంచి మీరు అయితే ఈజీగా ఇన్స్టాల్ అయితే ఈ అనుస్క్రిప్ట్ సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.